అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ దాసోహాలమ్మా. కొంచెం ఆల్రెడీ మీకు గట్టిగా కొంచెం గట్టిగా మాట్లాడండి శోభ గారు. ఓకే అండి. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. అందరికి అనేక అనేక దాసోహాలమ్మా. కొంచెం అందరికీ కఠినంగానే నా వాయిస్ మెసేజ్ పెట్టాను గ్రూప్ లో. ఎందుకంటే అందరూ పెద్దవాళ్లే. మీకు ఓపిక ఎలా ఉంటారని నాకైతే తెలియదు. గ్రూప్ అనగానే అందరూ జాయిన్ అయిపోతున్నారు. ఎందుకంటే ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నాను. కానీ రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ సెషన్స్ ఒక లెక్క అయితే తిరుమంత్రార్థ కాలక్షేపం మాత్రం ఒక లెక్కమ్మా. ఎందుకంటే జీవుడు ఎలా ఉజ్జీవింపబడాలి, ఇది ఇది ఎవరి వస్తువు, ఎవరికి కైంకర్యం చెందాలి అనేదే చెప్పేది మొత్తం తిరుమంత్రార్థము. ఈ తిరుమంత్రార్థ కాలక్షేపం చేస్తే మిగతావి చేసినా చేయకపోయినా దీంట్లో అన్ని సబ్జెక్టులో కలిపి వచ్చేస్తాయి అన్నమాట. సూత్రాలు కానీ స్వామివారు చెప్పే మొత్తం అన్ని కంప్లీట్ గా దీంట్లో కలిపి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన స్వామివారు ఓలేటి రవికుమారాచార్య గారు మనకు కందాడే రామానుజ స్వామివారి మనవడు గారే అవుతారనమాట. ఇంకోటి ఏంటంటే మన స్వామి పాంచరాత్ర ఆగమంలో తిరుచానూరు పద్మావతి అమ్మగారి దగ్గర అక్కడ చేశారు. తర్వాత వచ్చేసి స్వామి వచ్చేసి ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలో పనిచేస్తారు. వారంత బిజీగా ఉంటూ కూడా మనకు 5 రోజులు టైం ఇచ్చారు. ఫస్ట్ బ్యాచ్ అయితే వారికి సాటర్డే సండేనే. అలాంటిది మీరు ఇంతమంది ఉండేసరికి వీళ్ళందరికీ శ్రద్ధాభక్తులు ఎక్కువగా ఉన్నాయి కదా అనేసి స్వామివారు మనకు 5 రోజులు అంటే సోమవారం నుంచి గురువారం వరకు. మళ్ళీ దాంట్లో కూడా సాంప్రదాయ గోష్ఠి అని స్వామివారు సపరేట్ గా పెట్టుకొని ఆ వారికి కూడా కన్ను సెరుతాంబు ఏదో ఒక విశేషమైంది. ఇంతవరకు సంక్షేప రామాయణం నేర్పించారు. మిగతా ఎన్నో ఉన్నాయి. స్వామివారికి సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. గ్రూప్ లో ఒక్కసారి పెట్టమంటాను. వీలుంటే అందరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్వామివారు అద్భుతంగా చెప్తారు. తర్వాత మధుర భారతి అనే బిరుదాంకితులు అనమాట మన రవికుమార్ ఆచార్యులు. కాబట్టి తెలిసిన పాయింట్లే కదా, తెలిసినవే కదా అని నెగ్లెక్ట్ చెయ్యకుండా కాస్త శ్రద్ధ, ఎవ్వరు కూడా ఇంతవరకు వినలేదని చెప్తేనే తీసుకున్నాము. కొంతమంది విన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, నేను పేర్లేని చెప్పను. చాలా సార్లు విన్నవాళ్ళు తిరుమంత్రార్థ కాలక్షేపము వరంగల్ నుంచి గాని, మరి ఖమ్మం వాళ్ళు ఎన్నిసార్లు విన్నారో నాకు తెలియదు. హైదరాబాద్ గోష్ఠి మాత్రం అందరూ కొత్త వాళ్ళలాగే కనిపిస్తున్నారు. అంత పెద్దవాళ్లే. మాకు వీలు పట్టం లేదు, మేము కెమెరా ఆన్ చేసుకున్నాము, వస్త్రం సరిగ్గా కట్టుకోకపోయినా కిచెన్ లో ఉన్న ఎక్కడ ఉన్న నేనే ఫస్ట్ స్వామివారికి చెప్తాను నిర్మోహమాటంగా తీసేయండి అనేసి. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయమ్మా. దయచేసి మీరు ఇబ్బంది పడద్దు, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు. జై రామానుజ. దాసోహాలడి. శ్రీమతే రామానుజాయ నమః. దాసుడు వాయిస్ క్లియర్ గా ఉందా అండి? అందరికి దాసుడు వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే. ఉందండి. అనేక అనేక ధన్యవాదాలు శారద గారు, శోభ గారు. ముందుగా మనం ఒకసారి వచ్చిన వాళ్ళందరూ మ్యూట్లో ఉన్నా సరే పొదుతనీయంలో ఒకసారి మనం సేవించి ఆ తర్వాత కాలక్షేపంలో అడుగు పెడదాం. ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణాన్నవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम्. आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना. भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. लोकाचार्याय गुरवे कृष्णपादस्य सूनवे संसारभोगिसन्धष्ट जीवजीवातवे नमः. ఇట్లా వచ్చేయాలి. సమస్త సన్మంగళార్థం శ్రీమతే రామానుజాయ సమస్త సన్మంగళార్థం అడిగిందా
శ్రీశైలేశ దయాపాత్రం ధీవత్యాది గుణాన్నవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. అందరూ ఒకసారి అవకాశం ఉన్నవాడు లేచి నిలబడి గోష్ఠికి దాసోహం చేయండి. అడిగేం రామానుజదాస్. కంఫర్ట్ గోష్ఠికి స్వరూపానురూపంగా దాసోహాలు తెలియజేసుకుంటూ గోదామ్మవారు ధనుర్మాసం ప్రారంభంలో మనందరం ఉజ్జీవించడానికి ఒక చక్కటి వ్రతాన్ని మనకు అనుగ్రహించింది. దాని పేరు తిరుప్పావై. మీలో చాలామందికి ఆ పేరు తెలుసు, ఆ పాసురాలు తెలుసు, వాడి యొక్క వ్యాఖ్యానాలు కూడా కొంతమందికి పరిచయం అయి ఉంటుంది. ఏమిటి సందర్భం ఇవాళ? ఎందుకు తిరుప్పావై ఇవాళ అంటే, తిరుప్పావై మనం చెప్పుకోవటం లేదు, కానీ మొట్టమొదటి పాసురం మార్గడి తింగళ్ మతి నిరైంద నన్నాళాల్ అంటుంది గోదావరి. మనం నన్నాళాల్ అన్న పదాన్ని తీసుకుందాం. మంచి రోజు అంటారా, రండి అని గోదాదేవి గోపికలందరినీ ఆహ్వానిస్తుంది. దేని కొరకు? శ్రీకృష్ణుడి యొక్క అనుభవం కొరకు. స్నానం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఆ వ్రతంలో. వ్రతం చేసుకోవాలి, స్నానానికి అందరూ రండి అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా తిరుప్పావై అయిపోయేంత వరకు వీళ్ళందరూ ఏదో ఒక సరస్సులో దిగినట్టు కానీ, ఒక స్నానం చేసినట్టుగా కానీ మనకు కనపడదు. మరి స్నానం అంటే ఏంటి? భగవంతుని యొక్క గుణ అనుభవము అని అర్థం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్నట్లుగా భగవంతుని యొక్క గుణములను అనుభవించడమే స్నానం అంటే. చాలా పదాలు మనం వాటి యొక్క పూర్తి అర్థం తెలియకుండా మనకు అనుకూలమైనటువంటి విధానంగా వాడుతూ ఉంటాం వాస్తవానికి. అయినప్పటికీ కూడా కొన్ని తెలిసి వాడినప్పటికీ కూడా పైకి కనిపించే అర్థం ఒకటి ఉంటుంది, లోపల ధ్వనించే అర్థం ఇంకొకటి ఉంటుంది. దానికే ధ్వని ప్రధానమైనటువంటి అర్థము లేదా వ్యంగ్యార్థము అని చెప్తారు, లేదా వేదాంతపరమైన అర్థము అని. ఇవాళ నిజంగా నన్నాడాలి హరివాసరం ఏకాదశి. ఇవాళ శ్రీమతి శోభ గారు మనందరం ఉజ్జీవించాలని పంచ సంస్కారం పొందినంత మాత్రం చేత కాదు, మంత్రార్థం కూడా మనం తెలుసుకుంటేనే మనకు స్వరూప జ్ఞానం కలుగుతుంది అన్న ఒక ఆలోచన మొదటి గోష్ఠిలో వారు కూడా సేవించారు. ఆ అనుభవాన్ని వారు పూర్తిగా ఆస్వాదించి ఇందులో ఇన్ని గొప్ప అర్థాలు ఉన్నాయి, మరి స్వామివారి శిష్యులుగా మేమందరం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అటు వికాస్ తరంగిణి అనుకోండి, ఇటు సంస్కార వికాస్ అనుకోండి, ప్రజ్ఞ అనుకోండి, ఇంకా ఏవైనా కావచ్చు. ఇప్పుడు ఒక నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు మధ్యలో చీలుతుంది చిన్న చిన్న పాయలుగా. చిన్న చిన్న పాయలుగా చీలినప్పటికీ కూడా చివరికి వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? నదీనాం సాగరో గతి అంటారు. నదులన్నీ వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? మళ్ళీ సముద్రంలో కలుస్తాయి కదా. ఏదైనా ఆచార కైంకర్యంగా ఇంతమంది చేస్తున్నప్పుడు మరి స్వరూప జ్ఞానం ఉండాలి. స్వరూప జ్ఞానం ఉన్నప్పుడే మనం చక్కగా ఒక పరిపూర్ణమైన శ్రీ వైష్ణవ సిద్ధి మనకు కలిగింది అన్న ఒక భావన ఉంటుంది. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని పురస్కరించుకుని మనందరం కూడా అష్టాక్షరి మహామంత్రార్థాన్ని సేవించడానికి మనందరం ఇవాళ ఈ గోష్ఠిలో అన్వయించాం. తిరుమంత్రార్థం, తిరుమంత్రం, ముముక్షుప్పడి, ఇలా రకరకాల పేర్లు వినపడుతున్నాయి. అసలు మనం ఏం సేవించబోతున్నాం, ఏం తెలుసుకోబోతున్నాం అన్నదానికి ముందుగా ఉపోద్ఘాతంగా ఒక 2 నుంచి 3 సెషన్స్ ఉంటాయి. అవన్నీ చాలా అంటే చాలా ఫోకస్డ్గా మీరు వినాల్సి ఉంటుంది. అంటే ఆ తర్వాతవి ఫోకస్డ్గా వినాల్సిన అవసరం లేదు అని ఉద్దేశం కాదు. ఆ 3 బాగా ఫోకస్డ్గా వింటే ఆ తర్వాత మనం కాలక్షేపం చేసుకునేటువంటి అన్ని సెషన్స్లు ఆటోమేటిక్గా మీరు ఫోకస్గా వింటారు. ఆ ఉపోద్ఘాతం చాలా కంపల్సరీ, తప్పనిసరి అని మీరు గుర్తుపెట్టుకోండి. ముందుగా మరొక మారు
మీ యొక్క శ్రద్ధకి, మీ యొక్క ఆసక్తికి, మీ యొక్క ఆచార్య నిష్టకి ఒకసారి దాసోహాలు సమర్పిస్తూ, జిఎస్ స్వామివారి యొక్క తిరువడిగడలో దాసోహాలు సమర్పిస్తూ, కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. అడియన్ రామానుజదాసన్ దాసుడు డాక్టర్ ఓలేటి రవికుమారాచార్య, మైలాన్ ల్యాబొరేటరీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఒక చిన్న ఉద్యోగం. మాది ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇంట్లోంచి పనిచేసే వసూలుబాటు ఉండదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఖచ్చితంగా 10 గంటలు ప్రతిరోజు ఆఫీస్లో ఉండాలి. అవసరాన్ని బట్టి శని ఆదివారాలు కూడా వెళుతూ ఉండాలి, లేదంటే ఇంట్లోంచి పనిచేయాలి. 10 గంటలు ఆఫీస్లో పనిచేసిన తర్వాత ప్రతిరోజు ఇంట్లో 8:40 8:40 పిఎం నుంచి 9:20 పిఎం వరకు ఒక 30-35 నిమిషాలు ప్రతిరోజు ఇంటికి ఒక 25 మంది పిల్లలు వస్తారు. ఆన్లైన్ సెషన్స్ ఉండవు. నేరుగా ఇంటికి వచ్చిన వాళ్ళకి శ్రీ విష్ణు సహస్రనామం, దివ్యదేశాల వైభవం, కొన్ని కీర్తనలు, ఇతిహాస పురాణ సంబంధమైనటువంటి కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకోవడం జరుగుతుంది. శనివారం ఆదివారం ఇందాక శోభ గారు చెప్పినట్లుగా ఉదయం పూట తిరుమంత్రార్థ కాలక్షేపం, అటుపైన దేవాలయాల్లో కైంకర్యాలు, దేవాలయాల్లో ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్ళి ఇక్కడ ప్రవచనం చేయటం, ఉభయ వేదాంత సభల్లో ప్రవచనాలు చేయటం, అలాగే గ్రంథ ముద్రణ, గ్రంథ కాలక్షేపం చేయటం, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి దాసుడివి. ఎవరైనా భక్తులు ఇంటికి ఆహ్వానిస్తే కూడా ఇంట్లో ఒక పారాయణం, ఒక గంట సేపు ప్రవచనం, ఇవన్నీ కూడా సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా, సంప్రదాయ ప్రచారంలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉంటాడు దాసుడు ఆచార్య కైంకర్యంగా. ముందు ముందు మీకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇది సూక్ష్మంగా పరిచయం దాసుడికి. ఏది చేసినా కూడా అంటే ఏ శాస్త్రం చదువుకున్నా ఓ గ్రంథం అయిపోయింది ఇవాళ, రేపు ఇంకో గ్రంథం, అలా ఈ గ్రంథాలయంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు సేవించిన ఏం కలగాలి మనిషికి అంటే, ఓ నేను ఇన్ని గ్రంథాలు సేవించాను అని పాండిత్యం పెరిగిపోయిన తర్వాత పెరగాల్సింది గర్వం కాదు. ఎంత చదువుకున్నా సరే అనేక గ్రంథాలు సేవించిన తర్వాత మనకు తెలియాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ జీవుడు భగవంతుడికి చెందినవాడు, ఈ జీవుడు భగవంతుడికి కైంకర్యం చేయవలసిన వాడు అని తెలుసుకోవాలి. ఇంకా ఇంకా తెలుసుకోవాలంటే ఆ సంబంధం తదీయ సంబంధంగా వెళ్ళాలి. తదీయ సంబంధం అంటే భగవంతుడికి మాత్రమే కాదు, భాగవతోత్తములకు, ఆచార్యులకు కూడా ఈ దాసుడు కైంకర్యం చేయవలసిన వాడు అని అర్థమవుతుంది. మీ అందరికీ దాసుడు వినమ్రపూర్వకంగా చెప్పేటువంటి ఒక విజ్ఞాపన ఏమిటి అంటే, కాలక్షేపంలో ఏమండి కాలక్షేపంలో ఏవైనా కొన్ని విషయాలు మీకు అర్థం కాకపోతే అక్కడే మీరు ఆగిపోవద్దు. అయ్యో ఇది అర్థం కాలేదే అని ఆగిపోకండి. అదే విషయము కాలక్షేపంలో మళ్ళీ ఏదో ఒక సందర్భంలో వస్తుంది. ఆ సందర్భంలో మీకు అర్థమవుతుంది. రైట్. ఈ ముముక్షుబడి కాలక్షేపం ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఏమిటి, అవన్నీ చెప్పేటప్పుడు మళ్ళీ మీకు అన్ని డీటెయిల్గా చెప్తాం. ఇవాళ ముందు కాలక్షేపం ప్రారంభిద్దాం. ఇవాళ ఏకాదశి, ఒక మంచి రోజు మనం ప్రారంభించుకున్నాం. ఇవాళ వాస్తవానికి ఒక అరగంట అనుకున్నాం, మరి ఉపోద్ఘాతానికి ఒక 15 నిమిషాల వరకు అయింది మనకి. బహుశా 8:40 వరకు మనం ఎంత వీలైతే అంత సేవిద్దాం. దాసుడు స్క్రీన్ ప్రజెంట్ చేస్తాడు. ఒకసారి ఎవరైనా హ్యాండ్ రైస్ చేసి, ఫిజికల్గా స్క్రీన్ కనబడుతుందా శోభ గారు? ఎస్, ఎస్, సంతోషం. తిరుమంత్రార్థం, అష్టాక్షరీ మహామంత్రానికి తిరుమంత్రము అని పేరు. శోభ గారు మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? హ్యాండ్ రైస్ చేశారు. ఒక్క నిమిషం అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేశాను. అడియన్ దాసోహాలు చాలా మంది అంటే ఇద్దరు ముగ్గురు లింక్ ఓపెన్ అవటం లేదని ఇబ్బంది పడుతున్నారు. అడియన్ కాల్ చేశారు. క్షమించాలి. వాస్తవానికి దాసుడు తీసుకున్న జూమ్ లైసెన్స్ నిన్ననే రెన్యూవల్ కూడా చేశాను. అది 100 మందికి మాత్రమే అలౌ చేస్తుంది. ఇంకా ఇంక్రీజ్ అవ్వాలంటే మళ్ళీ లైసెన్స్ రెన్యూ చేయాలి. ఈరోజు సాయంత్రం వాళ్ళకల్లా ఆ పేమెంట్ కూడా కంప్లీట్ చేసి ఇంక్రీజ్ చేస్తాడు దాసుడు. ఈ ఒక్కరోజు వారిని కొంచెం ఆ రికార్డింగ్ వినమని చెప్పండి. నేను రికార్డింగ్ కూడా పబ్లిష్ చేస్తాను. ఓకే అండి. పవిత్రమైనటువంటి రోజు హరివాసరం ఏకాదశి రోజున మనం ప్రారంభం చేసుకుంటున్నాం.
శ్రీ 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 తిరుండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి వారి మంగళాశాసనములతో స్క్రీన్ మీద మీకు చూడండి భగవద్ రామానుజులు మనవాళ మామనులు పిళ్ళై లోకాచార్య స్వామి వారు చిన్నజీవి స్వామి వారు. ఓకే, ఇక్కడ స్క్రీన్ మధ్యలో పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథుడు వేయించేస్తున్నాడు. అటు పైన బంగారు వర్ణంలో ప్రణవాకార విమానం ఓంకారంలో ఉన్నటువంటి విమానం, గర్భగుడి పైన ఉన్నటువంటి ఆ ఆ ప్రదేశానికి విమానము అని పేరు. అటువంటి తర్వాత ఆదిశేషుడి పైన శయనించి ఉన్నటువంటి రంగనాథుడు వారికి పెరియ పెరుమాళ్ అని పేరు. ఆ పెరియ పెరుమాళ్ ముందు మకర తోరణము, మధ్యలో స్వామి, ఇటు పక్కన అటు పక్కన దేవేళ్ళు ఉన్నారు, శ్రీదేవి భూదేవి నాట్యమాలతోని. మధ్యలో ఉన్నటువంటి రంగనాథుడు ఉత్సవమూర్తి. శ్రీరంగం భూలోక వైకుంఠం. శ్రీరంగంలో వేయించేసినటువంటి మూలమూర్తికి పెరియ పెరుమాళ్ శ్రీరంగనాథుడు అని పేరు. ప్రతి దేవాలయంలో మూలమూర్తితో పాటుగా ఉత్సవమూర్తి కూడా ఉంటారు ఉత్సవాలు చేయడానికి. మీకు ముందు కనబడుతున్నటువంటి ఉత్సవమూర్తికి నంపెరుమాళ్ అని పేరు. నంపెరుమాళ్, వాస్తవానికి వారి పేరు నంపెరుమాళ్ కాదు, అழகிய మణవాళన్ అని పేరు. అழகிய మణవాళన్. అழகிய మణవాళన్ అంటే ఏంటి? అందమైన అల్లుడు అని అర్థం. అడియన్ రామదాస్, అడియన్ రామ, అందమైన అల్లుడు అని పేరు. అదేం పేరండి అందమైన అల్లుడు అని పేరు? చెప్పుకున్నాం, ఎప్పుడు సందర్భంలో చెప్పుకున్నాం. కానీ తర్వాత కాలంలో నంపెరుమాళ్ అని పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది అది కూడా చెప్పుకుంటాం తర్వాత. ఇవాళ మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నంపెరుమాళ్ శ్రీదేవి భూదేవి వేయించేసి ఉన్నారు. నానా డోర్ వేయాలి, ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. హితశ్రీ కిందనే ఒక టెక్స్ట్ ఉంది, ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరువడిగళే శరణం. ఇది కూడా మనం చెప్పుకుంటాం. ఆళ్వార్ అంటే ఏ పేరు లేకుండా ఆళ్వార్ అని మనం సంబోధిస్తే నమ్మాళ్వార్ అని అర్థం. ఎంబెరుమానార్ అంటే భగవద్ రామానుజులు. జీయర్ అంటే మనవాళ మాముని అని అర్థం. ఆళ్వార్ అంటే నమ్మాళ్వార్లు, ఎంబెరుమానార్ అంటే భగవద్ రామానుజులు, జీయర్ అంటే మనవాళ మామునులు. శ్రీరంగానికి పెరియ కోయిల్ అని పేరు. అక్కడ ఉన్నటువంటి జీయర్కి పెరియ జీయర్ అంటే మనవాళ మామూలు అని అర్థం. తిరువడిగలే శరణం, వారి యొక్క శ్రీపాదాలను ఆశ్రయిస్తున్నారు. పిళ్ళై లోకాచార్యర్ తిరువడిగలే శరణం, పిళ్ళై లోకాచార్య స్వామి వారి యొక్క తిరువడిగళ్లను ఆశ్రయిస్తున్నాను, ఉపాయంగా ఆశ్రయిస్తున్నాను అని అర్థం. మనవాళ మాముని తిరువడిగలే శరణం, మనవాళ మాముని యొక్క తిరువడిగళ్లను ఆశ్రయిస్తున్నాను అని అర్థం. అయితే పిళ్ళలోకాచార్య స్వామి వారు ఎవరు అంటే, మనం ఇప్పుడు సేవించుకోబోయేటువంటి ఈ ముముక్షుపడి అనే గ్రంథం తిరుమంత్రార్థం, ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని యొక్క సారం ఏంటి అనే దాన్ని సూత్రాల రూపంలో మనకు అందించారు. 3 మంత్రాలు, 3 మంత్రాల యొక్క అర్థాన్ని సూత్ర రూపంలో మనకు అనుగ్రహించారు. ఆ 3 మంత్రముల యొక్క సూత్రముల గ్రంథ సమాహారమే ముముక్షుపడి అని అంటారు. మరి కేవలం సూత్ర రూపంలో ఉంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైపోయింది, కానీ తర్వాతి కాలంలో వాళ్ళు ఇబ్బంది పడతారు అని పరమ కారుణికులైనటువంటి మనవాళ మామనులు దానికి వ్యాఖ్యానాన్ని కూడా అనుగ్రహించారు. కాబట్టి పిళ్ళలోకచార్య స్వామి యొక్క అనుగ్రహాన్ని, మనవాళ మామూలు యొక్క అనుగ్రహాన్ని, దానికన్నా ముందు నమ్మాళ్వారు, భగవద్ రామానుజులు, మనవాళ మామూలు వారి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి మనం తొడంగిస్తున్నాము అంటే ప్రారంభిస్తున్నాము అని అర్థం. పంచ సంస్కారాన్ని పొందినటువంటి ప్రతి జీవుడు రహస్యత్రయం తప్పక తెలుసుకోవాలి. రహస్యత్రయం, త్రయం 3, రహస్యం అంటే ఏంటి? సీక్రెట్ అని అర్థం కాదు, యోగ్యమైన వాళ్లకు చెప్పవలసినది లేదా యోగ్యమైనటువంటి వాళ్ళకు మాత్రమే ఆచార్యముఖత వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి గ్రంథము అని అర్థం అన్నమాట. రైట్. మొట్టమొదటి గోష్ఠి బద్రీనారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం రోజున ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజున ఒక పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఈ రోజున కూడా ఒక పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. దాని యొక్క అర్థం ఏంటో తర్వాత చూస్తాం మనం. తిరుమగళుం మణ్మగళుం ఆయ్మగళుం சேர்ந்தால் திருமகட்கே தீண்டவாரெங்கொல் திருமகள் மேல் பாலம் மோதம் சிந்தா படநாகனை கிடந்தா மாலோத வண்ணர் மனம்.
ఆదిశేషుడి పైన శయనించినటువంటి ఆ స్వామిని, శ్రీదేవి భూదేవితో నాట్యమాలతో ఉన్నటువంటి ఆ స్వామిని ఒకసారి మనసారా మనం సేవించి మనం ముందుకెళ్తాం. పొయ్గై ఆళ్వార్ సాయించినటువంటి మొదలు తిరువందాదిలో 42వ పాసురం ఉపోద్ఘాతం. శ్రీమన్నారాయణుడు 3 మంత్రాలని మనకు అనుగ్రహించాడు. 3 మంత్రాలు మనకు శ్రీమన్నారాయణుడే అనుగ్రహించాడు. అందుకని మన సంప్రదాయంలో మొట్టమొదటిగా ఆచార్యులు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడే. కృష్ణం వందే జగద్గురుం అని చెప్తాం. శ్రీనివాసమహం భజే, ప్రథమం ఆచార్యం శ్రీనివాసమహం భజే, మొట్టమొదటి ఆచార్యం శ్రీనివాసుడే అని చెప్తాం. కాబట్టి శ్రీమన్నారాయణే మనకు మొదటి ఆచార్యుడు. మన సంప్రదాయంలో మనం ఆచార్య ద్వారా పంచ సంస్కారాన్ని పొందినప్పుడు వారు మనకు అనుగ్రహించే మంత్రాలు కూడా 3. ఆ 3 మంత్రాలు ఎవరు మనకు అందించారు అంటే ఆ 3 శ్రీమన్నారాయణ అందించాడు. ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ, ఎవరెవరికి అనుగ్రహించాడు ఆ మంత్రాలు అన్నది మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. బదరీ క్షేత్రంలో అష్టాక్షరి మహామంత్రాన్ని శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడు. నర నారాయణ రూపంగా, అంటే ఆ శ్రీమన్నారాయణుడే నరుడుగా అంటే ఒక మానవుడిగా, నారాయణుడిగా అంటే గురువుగా శిష్యుడిగా తానే అవతారం తీసుకొని అక్కడ అష్టాక్షరి మహామంత్రాన్ని ఆ శిష్యుడికి ఉపదేశం చేసి ప్రవర్తింపజేశాడు బదరీ క్షేత్రంలో. అదేంటండి, నారాయణుడు నారాయణుడే కదా, ఆయన మళ్ళీ నరుడుగా అవతరించాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ మనకు ముముక్షుపడి సూత్రాల్లో వస్తాయి. మీకు ఇందాకే వినిపించడం జరిగింది. ఎక్కడైనా స్ట్రక్ అవుతే అక్కడే ఆగిపోవద్దు. ఆ డౌట్ క్లారిఫికేషన్స్ అనేది తర్వాత సెషన్లో జరుగుతాయి. సెషన్ అయిపోగానే వెంటనే మీరు డౌట్స్ అడగడం ఈ సెషన్కి సంబంధించింది మాత్రమే అడగాలి, కానీ అవుట్ ఆఫ్ సిలబస్ అడగకూడదు. ఎందుకు చెప్తున్నాడు దాసుడు అంటే, కొన్ని వేల సంవత్సరాలు ఋషులు తపస్సు చేసుకొని భగవంతుని సాక్షాత్కారం చేసుకొని మీరు బాగుపడండి అని గ్రంథాలు ఇచ్చి వాటికి సంబంధించి ఆ జ్ఞానాన్ని కొంతమంది ఆచార్యులు కృపచేసి ఆ ఆచార్యులు మీరు ఆశ్రయించి జ్ఞానాన్ని పొందండి అంటే, మనం ఏ గ్రంథాలు చదవకుండా వేటిని సేవించకుండా హాయిగా ఏసీ రూమ్లో కాలు మీద కాలేసుకొని రిమోట్ మార్చుకుంటూ టీవీ చూసుకుంటూ నాకు ఈ డౌట్స్ ఉన్నాయండి అంటే ఎవరు ఇక్కడ తిరిగ్గా లేరు. ఎవరు మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి తిరిగ్గా లేరు. ముందు వినడం నేర్చుకోవాలి. ముందు వినాలి. వినడం అయిపోయిన తర్వాత ఏదన్నా ఒక సబ్జెక్టు పూర్తిగా ఒకటి విన్న తర్వాత మీకున్న ప్రతి డౌట్స్ మీకున్న ప్రతి డౌట్స్ వాట్ ఎవర్ ద పాసిబుల్ డౌట్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్, దట్ దాసన్ విల్ ఎవాల్యుయేట్ అండ్ ట్రై టు కవర్ ఇన్ ద సబ్సిక్వెంట్ సెషన్స్. మీ డౌట్స్ని ముందుగానే దాసుడు ఊహించి తర్వాత సెషన్స్లో వాటిని క్లారిఫై చేస్తూ ఉంటాడు. ముందు వినండి. ముందు వినండి. ఒక నెల, ఒక 2 నెలలు విన్న తర్వాత మీ డౌట్స్ మొత్తం రాసుకోండి ఒక పేపర్లో. ఈరోజు ఈ డౌట్ ఉంది రాసుకోండి. అంటే ఏదో టెస్ట్ చేశారు. ఓకే. ఆ తర్వాత స్క్రీన్ పాసిబుల్గా విజువల్ అవుతుంది. ఏదో వచ్చింది. ఆ తర్వాత కూడా ఇంకేదన్నా ఉంటే అప్పుడు చూడొచ్చు మనం. కాబట్టి ముందు వినడం ప్రధానం. అందుకే 2వ పాసురంలో గోదాదేవి కేళీరో అని వినండి అని చెప్పింది. మొదటి పాసురం నన్నాళాల్, ఏది మంచి రోజు? భాగవత గోష్ఠి, భగవంతుణ్ణి కళ్యాణ గుణాలు వినేటటువంటి ఒక రోజు వచ్చింది అంటే అది మంచి రోజు. రెండో స్టెప్ ఏంటి? కేళీరో వయత్తు வாழ்வீர்கள் నామం నంపావైక్కు చెయ్యం కిరిసేగలు కేళీరో, వినండి వినండి వినండి. వినడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ముందు ముందు అర్థమవుతాయి. రెండవదైనటువంటి ద్వయమంత్రాన్ని శ్రీ విష్ణు లోకంలో, అంటే పరమపదం అనుకోండి లేదా పాలకడలి అనుకోండి, అక్కడ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీమన్నారాయణుడు ద్వయమంత్రాన్ని ఉపదేశించాడు. తిరుమంత్రము అంటే అష్టాక్షరి మహామంత్రం. దాసుడి యొక్క అభ్యర్థన గ్రూప్లో ముందుగానే చేయడం జరిగింది. ఎవరైతే వారి వారి ఆచారాల విషయాలని దాసుడికి విన్నవించి దాసుడితో మాట్లాడిన వాళ్ళే గ్రూప్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. గ్రూప్లో ఉన్నవాళ్ళు ఆచార్యుడితో మాట్లాడకుండా ఆ లింక్ని ఎవరికీ షేర్ చేయొద్దు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి దాసుడితో నేరుగా మాట్లాడని వాళ్ళు లేదా మెసేజ్ పెట్టి ఆ మొదటి ఉపోద్ఘాతంలో లేని వాళ్ళు ఎవరైనా పొరపాటుగా మీరు ఆ లింక్ని ఇంకెవరికైనా పంపించుంటే మాత్రం వాళ్ళకి చెప్పండి, ఎగ్జిట్ అవ్వమని చెప్పండి. ఓకేనా? ఇది పంచ సంస్కారాలు పొందిన వాళ్ళకి మాత్రమే, ఆచారముఖత మాట్లాడిన వాళ్ళకి మాత్రమే, యోగ్యత ఆసక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సెషన్ని మీరు గమనించండి. తిరుమంత్రము అంటే ముందు ప్రణవం, ఓం నమో నారాయణాయ, ఇది తిరుమంత్రం. ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ.
భారత యుద్ధంలో ఎవరిని మిషగా పెట్టుకొని, అర్జునుడిని మిషగా పెట్టుకొని, మిష అంటే సాకు, అలా పెట్టుకొని భారత యుద్ధంలో చరమ శ్లోకాన్ని అనుగ్రహించాడు పరమాత్మ. అదేమిటది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇలా మూడు మంత్రాలని మూడు మూడు ప్రదేశాల్లో భగవంతుడు ప్రవర్తింపజేశాడు. తిరుమంత్రాన్ని బదరీ క్షేత్రంలో, ద్వయమంత్రాన్ని విష్ణులోకంలో అమ్మవారికి, చరమ శ్లోకం భారత యుద్ధంలో అర్జునుడిని మిషగా పెట్టుకొని గీతాశాస్త్రం అంతా చెప్పి చివరిలో చరమ శ్లోకాన్ని చెప్పాడు. ఈ మూడు మన సంప్రదాయానికి చాలా ముఖ్యమైన మంత్రాలు. మనం మనం ప్రప్రథమంగా తిరుమంత్రాన్ని సేవిస్తాం, ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యం. మరి ఆ తర్వాత మీరు ద్వయమంత్రార్థము చరమ శ్లోక అర్థం కూడా చెప్తారా అంటే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చెప్తాను. లేవు, కేవలం సారంగా ఎసెన్స్గా మాత్రమే చెప్పుకోవడమా లేదా డీటెయిల్గా చెప్పుకోవడం అనేది మీ మీ యొక్క ఆసక్తిని బట్టి, దాసుడి యొక్క సమయాన్ని బట్టి ఉంటుంది. బట్ యాజ్ కమిటెడ్ తిరుమంత్రార్థం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఏవైనా కొద్దిగా ఇబ్బందులు దాసుడికి వచ్చినా, 1-2 సెషన్స్ చేసుకోలేకపోయినా కనీసం ఒక 2 నెలల నుంచి 2.5 నెలల లోపల వీటిని మనం పూర్తి చేసుకుంటాం. దిస్ ఈస్ కమిటెడ్, రైట్? నెక్స్ట్, ఈ మూడు మంత్రాలని ఆచార్యులు శిష్యుడికి పంచ సంస్కారంలో భాగంగా అనుగ్రహిస్తారు అంటే మనం ఇంతకుముందు తెలుసుకుందాం. బాగుందండి. పంచ సంస్కారం అంటే ఏంటి? ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కొంతమంది మాట్లాడారు దాసుడితోని. పంచ సంస్కారం ఎప్పుడయ్యారు మీరు? 30 ఏళ్ళు అయిందండి అన్నారు. పంచ సంస్కారం చేసుకునేటప్పుడు అసలు పంచ సంస్కారం అంటే ఏమిటి, ఇది ఎందుకు చేసుకుంటున్నాము, దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని ఆలోచించేటువంటి ఒక ఆలోచన కానీ, ఒక శ్రద్ధ కానీ, లేదా ఇది తెలుసుకొని మన పెద్దల్ని అడిగి దీన్ని తెలుసుకొని చేసుకుందామన్న పరిజ్ఞానం కానీ ఆ రోజు ఆ సమయంలో మనకు ఉండకపోవచ్చు. అదేం దోషం కాదు, అదేమి దోషం కాదు. పంచ సంస్కారం చేసుకున్నామండి, మీరు ఎప్పుడు చేసుకున్నారు? 30 ఏళ్ళు అయింది. చేసుకునేటప్పుడు పంచ సంస్కారం అంటే అర్థం ఏంటి? ఆ? అర్థం ఏంటి? తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి. ఏదైనా పని జ్ఞాత్వా కుర్వీత కర్మణి, ఏ పని చేసినా తెలుసుకొని చేయాలి. ఆ సందర్భంలో అనూచనంగా వస్తున్న ఒక సంప్రదాయం, మన పెద్దలందరూ సంప్రదాయంలో ఉన్నారు కాబట్టి మాకు చేయించారు, ఫైన్. ఆ సమయంలో తెలుసుకోకపోయినా ఇబ్బంది లేదు. కానీ తర్వాత తర్వాత ఏదో ఒక సమయంలో అసలు పంచసంస్కారం అంటే ఏంటి, ఈ మంత్రాలు మనకు ఎందుకు ఇచ్చారు, ఈ మంత్రార్థం ఏంటి, ఇది శ్రీపాద తీర్థం ఏంటి, ఇది 2 సార్లు ఎందుకు తీసుకోవాలి, పెరుమాళ తీర్థం 3 సార్లు ఎందుకు తీసుకోవాలి అన్న ఆలోచన ఎప్పుడైనా ఒకసారి రావాలి కదా. వచ్చినప్పుడు ఆచరణ ఆశ్రయించాలి కదా. రాలేదు. పోనీ తెలిసిన వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు, పలానా వాళ్ళు మంత్రార్థం చెప్తున్నారు, ఇది తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు మనం తెలుసుకోవాలి. అలా ఆసక్తితో మీరందరూ వచ్చారు కాబట్టి అప్పుడు తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకోండి. పంచ అంటే 5 అని అర్థం. సంస్కారము అంటే బాగుపరుచుట అని అర్థం. ఉదాహరణకి ఎండాకాలం రాగానే మనకు మామిడి పళ్ళు తినాలి అనిపిస్తుంది కదా, బంగినపల్లి రసాలు ఇవన్నీ. మార్కెట్లో వెళుతాం, పండ్లు కొంటాం, లేదా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తాం. ఆ పండు రాగానే తినేస్తామా? మనం ఏం చేస్తాం మరి? శుభ్రంగా కడుగుతాం. కోవిడ్ టైంలో అయితే కడిగి పసుపు వేసి ఇంకేదో వేసి ఇంకేదో కడుక్కొని తిన్నాం కదా. ఇప్పుడు కోవిడ్ పోయింది కాబట్టి కనీసం ఒకసారి కడుగుతున్నాం, కడిగి తింటున్నాం, ఆ కడిగి స్వీకరిస్తున్నాం. ఆ ప్రాసెస్కి సంస్కారం అని పేరు. భోజనం చేయాలి, రైస్ ఉంది కదా, బియ్యం, దాన్ని ఏం చేస్తున్నాం? ఓ 2 సార్లు కడిగి దాన్ని నీటిలో పోసి వేడి చేసి అందంగా స్వీకరిస్తున్నాం. అంటే స్వీకారానికి తీసుకోవడానికి యోగ్యంగా మీరు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంస్కారము అని పేరు, రైట్? సంస్కారం. అలాంటి 5 సంస్కారాలు మనకు ఆచార్యులు చేస్తారు పంచ సంస్కార సమయంలో. ఏమిటవి? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పండి. తాపః పుండ్రః తథా నామః మంత్రో యాగశ్చ పంచమః. శాస్త్రం విధించిన ప్రకారంగా సమాశ్రయణము లేదా దీనికి పంచ సంస్కారము అని పేరు. అలా ఈ పంచ సంస్కారం అయిన వాళ్ళని శ్రీ వైష్ణవులుగా పరిగణింపబడతారు. అంటే పంచ సంస్కారం అంటే 5 రకాల ప్రాసెస్ అన్నారు, బాగుంది. సమాశ్రయణం అని దీనికి ఇంకో పేరు కూడా ఉంది కదా, ఏమిటిది?
అంటే ఆశ్రయణము అంటే ఆశ్రయించుడు అని అర్థం. సమాశ్రయణము అంటే సమ్యక్ ఆశ్రయణం. చెప్పండి. సమ్యక్ ఆశ్రయణం. సమ్యక్ అంటే బాగుగా అని అర్థం. అంటే బాగుగా ఆశ్రయించడం అంటే అర్థం ఏంటి అంటే నేను బాగుపడాలనుకుంటున్నాను అని ఒక ఆచార్యుడి యొక్క సన్నిధికి వెళ్ళి వారి శ్రీపాదాలను పట్టుకొని, అయ్యా మేము బాగుపడాలనుకుంటున్నాము, మాకు పంచ సంస్కారాన్ని కృప చేయండి అని అడగాలి. అది ఇప్పుడు మనకు ఆ సంస్కారం నుంచి మనం చాలా 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 డీవియేట్ అయ్యాం కదా. ఒకటి ఏదైనా తెలుసుకోవాలంటే ఎలా అడగాలో కూడా మనకు తెలియదు. కృష్ణ పరమాత్మ చెప్పాడు గీతలో, ఎప్పుడో ద్వాపరయుగంలో, కానీ ఎవరు గుర్తుంది? ఒరే అర్జున, వేదాంత రహస్యాన్ని నీకు నేను అత్త కొడుకుని బోధించాను తప్ప అడిగే పద్ధతి ఇది కాదు. నీకు ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. వీరు జ్ఞాన సంపన్నులు అని తెలుసుకొని వారి వద్దకు నేరుగా వెళ్ళి, అయ్యా మేము సేవించాలనుకుంటున్నాం, మాకు అనుగ్రహించండి ప్రార్థించాలి. పంచ సంస్కారం కృప చేస్తారు. ఆ తరువాత ఉన్నవాళ్ళ యోగ్యతను పరిశీలించి మంత్రార్థాన్ని కృప చేస్తారు. ఇప్పుడు పంచ సంస్కారం అంటే ఏంటో చూసి ఈ సెషన్ ముగిద్దాం. ముందు తాపహ అన్న. తాపం అంటే సాధారణమైన అర్థం వేడి, హీట్ అని అర్థం. తాపం అంటే బాధ అని కూడా అర్థం. తాపత్రయాలను మూడు ఉన్నాయి. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. ఆది కాదు, ఒత్తుధ, ఆది అన్నమాట. ఆది అంటే బాధ అని అర్థం. ఆది అన్న తాపం అన్న వేడి లేదా బాధ అని అర్థం. ఇక్కడ ఏంటి తాప అంటే, అంటే వేడి చేయటువంటి శంఖ చక్రాలని హోమంలో వాటిని చక్కగా వేడి చేసి వాటిని మన బాహుమూలాల్లో ముద్రిస్తారు ఆచార్యుడు. ఒక ప్రాసెస్, ఒక వైదికమైన ప్రాసెస్ ద్వారా ఒక హోమం చేసి ఆ హోమాగ్నిలో ఈ శంఖాన్ని చక్రాన్ని, ఎందుకు ఈ రెండే అంటే శ్రీమన్నారాయణ యొక్క అసాధారణ చిహ్నాలు ఈ రెండు. అంటే ఏ శంఖు చక్రాన్ని చెప్తే, ఏవి చెబితే మనకు వాళ్ళు గుర్తొస్తారో వాటిని అసాధారణ చిహ్నాలు అంటారు. చిహ్నము అనకూడదు, చిహ్నము అనాలి. హా కింద నా ఒత్తు వచ్చినా అనావత్తు వచ్చినా మా వచ్చినా కూడా ముందు ముందు ఆ ఒత్తుని పలకాలి. చిహ్నము అనాలి, చిహ్నము అనకూడదు, చిహ్నము. కాబట్టి శంఖు చక్రం అనగానే మనకు శ్రీమన్నారాయణ గుర్తొస్తాడు. కాబట్టి ఆయనకే చెందినటువంటి అసాధారణమైనటువంటి ఆ శంఖచక్ర లాంఛనం అంటాం, వాటిని పెడతారు, భుజాల మీద పెడతారు. దీనివల్ల మనం భగవానుడికే చెందిన వాళ్ళము, భగవానుడి యొక్క సొత్తు అని అర్థమవుతుంది కదా. సాధారణంగానే ఒక రాజకీయ పార్టీలో చేరినవాడు ఆ పార్టీ జెండాను వాడు బైక్కో, వాడు సైకిల్కో, వాడు కారుకో పెట్టుకుంటాడు. అలాంటిది ఒక క్షుద్ర మానవుడు, క్షుద్ర అంటే చిన్న అని అర్థం, నీచం అని అర్థం కాదు. ఒక సాధారణ మానవుడు ఉన్నటువంటి వాడి మీదనే అంత ప్రీతి కలిగి వాడి జెండాను పెట్టుకున్నాను. వాడు ఉన్నటువంటి లోకాలు, ఈ లోకం పైన 7 లోకాలు, ఈ లోకం పైన కింది 7 లోకాలు, ఈ 14 లోకాలు కలిపి బ్రహ్మాండం. ఇలాంటి అనంత కోటి బ్రహ్మాండాలకు నాయకుడు శ్రీమన్నారాయణుడు. మన ఆయన గుర్తులు మనం ఎప్పుడు శంకు చక్రాలు పట్టుకునే తిరగాలి. తిరగలమా? అయ్యో ఇట్లా తిరిగితే వీడు పని చేసుకోవాలి పరమ కరుణతోని, పరమ కరుణతోని, ఒరే నువ్వు శంకు చక్రాలనే పట్టుకొని తిరగాలంటే పాపం ఏ పని చేయమో. అసలే మనంతా రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళం కదా. కంప్యూటర్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కంప్యూటర్స్ వచ్చేసినాయి ప్రతి చోట. టీచర్స్ అయినా అంతే, రాయాల్సిందే కదా పనితో. ఎవరికైనా సరే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. కాబట్టి మరి రెండు ఈ శంకు చక్రాన్ని పట్టుకోనే ఉండు అంటే కష్టపడతావేమో అని అంత అక్కర్లేదు లేనాయన. నువ్వు లాంఛనంగా పెట్టుకుంటే చాలు. బాహుమూలంలో లాంఛనంగా కదా శంకు చక్రాన్ని, చక్రాన్ని కుడి భుజం మీద, ఎడమ దగ్గర శంఖాన్ని. అందుకని ఆచార్యులు ఇలా మనకు శంఖ చక్రాన్ని. తాపహ అంటే అది అర్థం. పుండ్రహ, పుండ్రహం అంటే అర్థం ఏంటి? బొట్టు, తిలకం అని అర్థం, పుండ్రధారణ. వాస్తవానికైతే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలు అంటారు. 12 చోట్ల ఊర్ధ్వపుండ్రాలు పెడతాం. ఒక పిక్చర్ కూడా ఉంది, వాటిని గ్రూప్లో షేర్ చేస్తాడు దాసుడు. అది కుదిరినప్పుడు 3 చోట్లైనా ఊర్ధ్వపుండ్రం, అది కుదిరినప్పుడు కనీసం లలాటంలో అయినా ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటాం. ఊర్ధ్వపుండ్రం పెట్టుకొని ఉంటాం, ధరించుట. ఇది రెండవ సంస్కారం. అర్థమవుతుంది కదా. సంస్కారం అంటే పరమాత్మ మనల్ని స్వీకరించడానికి యోగ్యంగా తయారు చేసే ప్రాసెస్. ఆ తయారు చేసే ప్రాసెస్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆచార్యుడిది. తయారు చేయబడేది ఎవరి ప్రాసెస్ ఎవరిది?
ఆ బాధ్యత ఎవరిది? మనది. మనం తయారు చేయబడాలి. మనం వెళ్ళి అర్థించాలి ఆచార్యుల వారిని. పుండ్రం అంటే అర్థం. ఈ ఊర్ధ్వ పుండ్రం ఏం చెప్తుంది? ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు పరమాత్మ యొక్క శ్రీపాదాలు. చూడండి, మీకు పాత గ్రంథాలు కొన్ని పంపిస్తాను, గోస్ట్లో ఓన్లీ ముఖ చిత్రాలు, అరౌండ్ 100-120 ఇయర్స్ బ్యాక్. ఆ గ్రంథం ముద్రణలో మొట్టమొదటిగా శంకు చక్రాలు ఉన్నప్పుడు ఈ తిరునామము ఈ నామంలాగా ఉండదు, పరమాత్మ పాదాలలాగా ఉంటుంది. పరమాత్మ పాదాలు. పరమాత్మ అనే యొక్క మనం ఆయన యొక్క దాసులం కాబట్టి ఆయన శ్రీపాదాలని మనం ఇక్కడ ధరించాలి. మరి కేవలం నారాయణని పూజించేటువంటి సంప్రదాయం మనది కాదు కదా. శ్రీ సంప్రదాయం, శ్రీ వైష్ణవ సంప్రదాయం మనది. అమ్మవారు లేకుండా స్వామిని మనం పూజించాం. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి శ్రీచూర్ణం అమ్మవారిని సూచిస్తుంది కదా. ఇటున్నటువంటి ఈ రెండు వైట్లో ఉన్నాయి కదా, దీనికి తిరుమణ్ అనే పేరు. తిరుమణ్, అయోధ్య తిరుమణ్ అని మనకు దొరుకుతుంది. ఎక్కడైనా అడిగితే కూడా ఇస్తారు. ఆ? పెద్దగా ఉంటుంది, బట్ చూపిస్తున్నాను. స్వామివారి ఆశ్రమంలో పొడుగ్గా ఉండేవి కూడా దొరుకుతాయి రౌండ్గా. అయోధ్య తిరుమల అంటే కూడా ఒక బిస్కెట్ లాగా ఉంటుంది, ఆ పొడుగ్గా ఉంటుంది, వైట్గా ఉంటుంది. దీనికి శ్వేత మృతిక అని పేరు. శ్వేతం అంటే తెల్ల, మృతిక అంటే మట్టి. దాన్నే తమిళ్లో యాస్టీస్గా మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తిరుమని అంటున్నాం. తిరు అంటే మంగళకరమైన. మన సంప్రదాయంలో శ్రీ శబ్దం లేకుండా, తిరు శబ్దం లేకుండా ఏది ఉండదు. ఆఖరికి ఆబ్దికం పెట్టిన తిరువధ్యయనము అంటారు. తిరు అధ్యయనం. తిరు అంటే మహాలక్ష్మి సంబంధం, మంగళకరమైన. అధ్యయనం అంటే ఏంటి? ప్రబంధ కాలక్షేపం. ప్రబంధ కాలక్షేపం. రేపు తిరువధ్యయనం అంటే ఆబ్దికము అంటే మొదటి రోజు తొడక్కం చేసి ఆ రోజు పల్లాండు కన్ను చిరుత్తాము ఇవన్నీ సేవించి నమ్మాళ్ళ వాళ్ళ యొక్క పాసురాలను సేవించి తెల్లారిని మళ్ళీ ఆ పాసురాలను మట్టి పూర్తి చేసి ఆళ్వార్ సంభావన, ఆచార్య సంభావన, పెరిపెరుమాళ సంభావన ఇవన్నీ ఇచ్చి అప్పుడు మనం ఆబ్దికం పెట్టాలి. శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని ఇలా చేయాలి. అలా చేయకుండా కేవలం బ్రాహ్మణులు పిలిచి భోజనం పెడితే దానికి తద్దినం అని పేరు, ఆబ్దికం అని పేరు. ప్రబంధ సేవకాలను సేవిస్తేనే దాన్ని తిరువధ్యయనం అన్నారు. రైట్. శ్వేత మృతిక, మధ్యలో ఉన్నది శ్రీచూర్ణం, అమ్మవారిని సూచిస్తుంది. ఈ రెండు తెల్లటివి శాంతికి చిహ్నం, పీస్. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటది? కరుణ, వాత్సల్యం. మహాలక్ష్మి అంటేనే వాత్సల్యం కదా, ప్రేమ. దాన్ని సూచిస్తుంది. అందుకనే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్ అన్నారు. మన ముఖమే ఇండెక్స్ లాగా చెప్తారు. ఇలా మనం ధరించి ఉన్నాము అంటే ఓహో వీరు సాత్వికులు, ఒక సంప్రదాయంలో ఉన్నటువంటి వారు అని వాళ్ళపైన ఒక అవ్యాజమైన ఒక ప్రేమ, ఒక కీర్తి, ఒక ఇలాంటివన్నీ మనకు కలుగుతాయి. అండ్ ఆ సంప్రదాయంలో ఉన్నవాళ్ళే దీన్ని ధరిస్తారు. దీన్ని ధరించాము అంటే ఎందుకు ధరిస్తున్నామో తెలుసుకోవాలి. మరి కింద ఒకటి ఉంది కదండి, అదేంటి? పాదం. ఏమిటిది? గరుత్మంతుడు కదా, పరమాత్మ యొక్క రథం అని చెప్తాం. గరుత్మంతుడు అంటే పరమాత్మ రావాలి మన దగ్గరికి అంటే ఆయన వాహనం మీదనే రావాలి. పరమాత్మ రథం ఏమిటి? గరుత్మంతుడే. ఆయన ఎక్కడొచ్చినా, ఎక్కడ వెళ్ళినా ఆ గరుత్మంతుడి మీదనే విహారం చేస్తూ ఉంటాడు. అందుకే అన్నమాచార్య స్వామి వారు కూడా శ్రీమన్నారాయణుడు ఆ గజేంద్రుని రక్షించడం కోసం వచ్చేటప్పుడు ఆ సన్నివేశాన్ని ఊహిస్తూ ఇటు గరుడను నీవెక్కినను పట పట దిక్కులు బక్కన పగిలే ఇటు గరుడను నీవెక్కినను. ఓ స్వామి, నువ్వు గరుత్మంతుని అధిరోహించి వస్తూ ఉంటే ఆ గరుత్మంతుడి యొక్క సుపర్ణోసి గరుత్మాన్ అని చెప్పినట్టుగా ఆ గరుత్మంతుడి యొక్క రెక్కల శబ్దం ఎట్లా ఉందట, ఆ శబ్దం అంతా కూడా వేదమయం. దాని దిక్కులన్నా పటపడాలు పగిలిపోయాట. అంతటి వేగంతో పరమాత్మ వచ్చి గజేంద్ర రక్షాత్ త్వరిత భవంతో అన్నట్లుగా పరమాత్మ ఎప్పుడు వచ్చినా గరుత్మంతుడైన వస్తాడు. కాబట్టి ఈ పాదము గరుత్మంతుడికి చిహ్నం. బాగున్నారా? గరుత్మంతుడికి చిహ్నం, ఇది గరుత్మంతుడు. సో క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే పాదం గరుత్మంతుడు, ఇటు పైన పరమాత్మ యొక్క శ్రీపాదాలు, ఇక్కడ మహాలక్ష్మి. శ్రీపాదాలు అంటే శ్రీపాదాలని కేవలం ఉపలక్షణంగా చెప్పారు. పాదాలు చెప్పినంత మాత్రాన పాదాలనే కాదు, పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం ఇక్కడ ఉంది అని భావించారు. పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహం ఇక్కడ ఉంది అని మనం భావించినప్పుడు ఏ పని చేసినా నా కోసం, నా స్వార్థం కోసం అని చేయము, భగవాను కోసం అని చేస్తాం. ఇది అంతరార్థం. ఎంత సులభంగా బోధపడే విషయం కాదు. వినగా 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 గుర్తు తెచ్చుకోగా కొద్ది కాలం తర్వాత మనకు అర్థం అవుతుంది. ఇది తాపహ అయిపోయింది, పుండ్రం అయిపోయింది. నామహ. నామం అంటే ఏంటి? పేరు. మనందరికి ఒక పేరుంది కదా, పుట్టగానే నామకరణం చేశారు, ఒక పేరుంది. మళ్ళీ పేరేంటి అంటే ఒక దాస్యనామాన్ని మనకు ఆచార్యులు ఇస్తారు. ఏమిటది? రామానుజ దాస.
కొంతమంది సంప్రదాయంలో భగవద్ రామానులకు ముందు ఉన్నటువంటి వారు మధుర కవిదాస, శ్రీ వైష్ణవ దాస అని ఉంటుంది. బట్ పొదువా ఇన్ జనరల్ మనందరికీ పంచ సంస్కారం అయిపోయిన తర్వాత రామానుజ దాస అనే పేరు. ఆడవారైతే అడియేన్ రామానుజ దాసి. సాధారణంగా వైదిక సంప్రదాయంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు యజ్ఞోపవీతం ఉంటుంది. రైట్? పూనల్ అంటారు తమిళ్లో, యజ్ఞోపవీతం. ఇది ఒక సంస్కారం. యజ్ఞోపవీతం ధరించిన వారు పెద్దలని సేవించినప్పుడు విధిగా ప్రవర చెప్పాలి. ప్రవర అంటే ఏంటి? ఇట్స్ ఎ వేదిక్ ఇంట్రొడక్షన్ కదా. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆత్రేయ అర్చనానుస సేవాస్య త్రయాక్షేయ ప్రవరాన్విధ ఆత్రేయసుపుత్రः ఆపస్తంభసూత్రः శ్రీకృష్ణశాఖాధ్యాయి రవికుమార శర్మన్ అహంభో అభివాదయే అని పెద్దల ముందు మనం ప్రవర చెప్పాలి. ఇది సంప్రదాయం. కానీ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పెద్దలు కలిసినప్పుడు ఎవరు కూడా ప్రవర చెప్పారు. ఎవరు కూడా ప్రవర చెప్పరు. ఏం చెప్తారు? అడియే రామానుజ దాస. రామానుజ సంబంధమే మనకు ఉత్థారకము. ఉత్థారకము అంటే మనల్ని పైకి తీసుకొని వచ్చేది. ఎందుకండి రామానుజదాసు? మేము ప్రబంధం సేవిస్తున్నాం. ప్రబంధం సేవించినప్పుడు మా ఆచార్యులు ఒక మాట చెప్పారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానికి మూల స్తంభం నాదమునులు, లుప్తమైపోయిన నాళాల ప్రబంధాన్ని నాదమునులే తీసుకొని వచ్చారట. అడియే నాదముని దాసం అని చెప్పొచ్చు కదా. ఎందుకు నాదమునుల తర్వాత మళ్ళీ ఈశ్వరముని, తర్వాత యామునముని, ఆ తర్వాత ఆళవందార్, ఆళవంద తర్వాత పెరియనంబి, పెరియనంబి తర్వాత రామానుజులు. ఎందుకు ఏం చెప్తున్నారు అంటే భగవద్ రామానుజులు మన సంప్రదాయాలు ఎంత ముఖ్యమో ముందు ముందు మీకు తెలుస్తుంది. ఇప్పటికీ ఇంత మాత్రం గ్రహించండి చాలు. ఒక్క విషయం, జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం 9 రకాల సంబంధం మనకు వేదాంత శాస్త్రంలో చెప్పబడింది. ఆ సంబంధాన్ని అరటి పండులో ఉసిరికాయలాగా కరతలామలకం అంటారు. అంటే అరచేతిలో ఉసిరికాయ ఉన్నప్పుడు ఆ ఉసిరికాయ గుండ్రంగా ఉంది, ఎన్ని మచ్చలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి అని స్పష్టంగా తెలిసినట్లుగా ఆ పరమాత్మకి ఈ జీవాత్మకి ఉన్న సంబంధాన్ని కృప చేసినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. ఇవాళ తిరుమంత్రార్థం ఇట్లా ఆన్లైన్లో కూడా సేవిస్తున్నాము అంటే కారణం వారే. కాబట్టి ఆ సంబంధాన్ని పురస్కరించుకొని రామానుజ దాస అనే నామాన్ని స్వీకరించడం. ఇప్పటికి 3 సంస్కారాలు: తాప, పుండ్ర, నామ. తరువాత మంత్ర, మంత్రోపదేశం. ఆచార్యుడి నుంచి మనం రహస్యంగా 3 మంత్రాలని మనం పొందుతాం. మంత్రము, మంత్రము అంటే మనని చెప్పండి. మననేన త్రాయతే ఇది మంత్ర. ఎవరైతే దాన్ని మననం చేస్తారో రిపీటెడ్గా, ఆ మననం చేయటం వల్ల ఏది మనల్ని కాపాడుతుందో దానికి మంత్రము అని పేరు. మంతారం త్రాయతే ఇది మంత్ర అని కూడా ఒక నిర్వచనం ఉంది. రైట్? 3 మంత్రాలు ఇంతకుముందే చెప్పుకున్నాం. అష్టాక్షరి మహామంత్రం, ద్వయమంత్రం, చరమ శ్లోకం. ఈ 3 మంత్రాలు మనల్ని సంసారం అనే చక్రం నుంచి బయటికి పడవేస్తాయి, విముక్తిని కలగజేస్తాయి. అంటే మోక్షాన్ని మనకు ప్రసాదిస్తాయి. సంసారము అంటే భార్యాభర్తలు కలిసి ఉండేది అని అర్థం కాదు. జనన మరణ చక్రం. పుట్టడము, కర్మలు చేయడము, కర్మలకు అనుగుణంగా మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ, మళ్ళీ ఇంకో జన్మ, ఇలా 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 జరుగుతూ ఉంటే ఏదో ఒక సమయంలో జ్ఞానం కలిగి ఆచార్యులను ఆశ్రయించి పంచ సంస్కారం పొందితే, ఆ 3 మంత్రాలు ఉపదేశిస్తే, మంత్రాలను తెలుసుకొని మంత్రార్థం తెలుసుకున్న తర్వాత ఇక ఈ జీవితంతోనే, ఈ శరీరంతోనే చివరి జీవితం, ఆ తర్వాత శాశ్వతమైన ఆనందం ఉండేటువంటి స్థితి, దానికి మోక్షం అని పేరు. ఆ ప్రదేశానికి శ్రీవైకుంఠము అని పేరు. దాన్ని పొందాలి అనుకున్న ఆశ ఉన్న వారికి పంచ సంస్కారం. దాన్ని మోక్షాన్ని పొందాలి అన్న మిగతా కాలక్షేపాలు లాంటి కాలక్షేపం కానే కాదు. ప్యూర్ వేదాంత అలాగని భయపడక్కర్లేదు. అలాగని మంత్ర 4 పంచ సంస్కారం అయిపోయాయి. తర్వాత ఐదో సంస్కారం యాగ. యాగం అంటే యజ్ఞం, ఏదో సమిధలు, హోమగుండం అని కాదు. యాగ అంటే దేవ పూజ. యజ దేవ పూజాయాం అని ధాతు. సంస్కృతంలో ఏ శబ్దం వచ్చినా ఒక రూట్ వర్డ్ నుంచి వస్తుంది. తనకు ఒక మూల ధాతు అంటారు. దాని నుంచి శబ్దాలు తయారవుతూ ఉంటాయి. యజ దేవ పూజాయాం అనే ధాతు నుంచే యజ్ఞము, యాగము అనే పదాలు మనకు ఉత్పత్తి అయ్యాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ యజం అంటే దేవ పూజాయాం అంటే ఏంటి? పెరుమాళ చేసే తిరువారాధన.
కాబట్టి ఈ జీవుడికి ఆచార్యుడు ఇంతకుముందు చెప్పిన 4 సంస్కారాలు చేసి ఆ తర్వాత ఒక పెరుమాణం, ఒక శ్రీమూర్తిని పెరుమాణం కూడా ఇచ్చి, నాయనా ఇలా తిరువారాధన చేసుకో, తిరువారాధన అంటే ఇది, ఇలా చేసుకోవాలి నువ్వు అని, తిరువారాధన ఎట్లా చేసుకోవాలో కూడా ఆచార్యుడే చెప్పాలి. మీ ఆచార్యులు చెప్పారా లేదా, మీకు విగ్రహం ఏదైనా ఇచ్చారా లేదా, ఇమ్మెటీరియల్, దాని గురించి పక్కన పెట్టండి. మనకు ఎంత ఆసక్తి ఉందో కూడా వాళ్ళు చూస్తారు. మీరు ఆచార్యులను బ్లేమ్ చేయొద్దు. మాకేం చెప్పలేదండి, అయ్యయ్యో అనుకోవద్దు. మీరు ఆచార్యుని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. తెలుసుకున్న తర్వాత ఎప్పుడైనా ఒకసారి ప్రార్థించండి మీ ఆచార్యుని. మీ యొక్క ఆసక్తి చూసి వారే ఇస్తారు, మీ ఆసక్తిని చూసి వారే ఇస్తారు. కాబట్టి అలా తిరువారాధన ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు. ఇగో ఈ 5 రకాల సంస్కారాలకి పంచ సంస్కారం. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం. తాపః పుండ్రః తథా నామః మంత్రో యాగశ్చ పంచమః. ఈ 5 విధాలుగా పంచ సంస్కారాన్ని పొందడమే పంచ సంస్కారము అనబడుతుంది. ఇందులో ప్రతిపాదింపబడిన 4వ సంస్కారమే మంత్ర సంస్కారం. అలాంటి మహిమాన్వితమైనటువంటి 3 మంత్రాలు, వాటిని ప్రవర్తింపజేసిన వాడు శ్రీమన్నారాయణుడు. అందులో మొట్టమొదటి మంత్రము మంత్రరాజము, అష్టాక్షరీ మహామంత్రము. ఈ అష్టాక్షరీ మహామంత్రం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రైట్. ఇవాళ ఉపోద్ఘాతంలో ఒక భాగం మాత్రమే అయిపోయింది. ఇంకా 2-3 ఉపోద్ఘాతాలు ఉంటాయి. రైట్, 2-3 ఉపోద్ఘాతాలు ఉంటాయి. వాటి తర్వాత మనం ముముక్షుపడి అనే గ్రంథంలోకి ప్రవేశిస్తాం. ఇవాళ మొదటి భాగంగా పంచ సంస్కారము అంటే ఏమిటి మనం తెలుసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. అందరూ సెషన్లో అట్లాగే ఉండండి. అన్మ్యూట్ చేస్తాడు దాసుడు. ఈ సెషన్ పైన ఏదైనా సందేహాలు ఉంటే మీరు అడగవచ్చు. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యశ్యామాతరం మునిం. అవకాశం ఉన్నవాడు లేచి దాసోహం సమర్పించండి. గోష్ఠికి అవకాశం లేని వాడు మానసికంగా సమర్పించండి. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామ అడిగండి రామానుజదాసు. ఇక 100 మంది ఉన్నారు సెషన్లో, అందరికీ అన్మ్యూట్ చేయలేను. ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. జూమ్ ద్వారా మీరు మాట్లాడొచ్చు. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడొచ్చు. లేదు ఏం అక్కర్లేదు, సందేహాలు ఏం లేవు అంటే మనం ముగించుకోవచ్చు సెషన్. ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, కానీ నాకు కనిపించడం లేదు. ఎస్, శోభ గారు. శోభ గారు, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అడియన్ ఏం లేదు మాట్లాడుతున్నారా అడియన్. శోభ గారు మీరు? ఏం లేదా? మాట్లాడుతున్నాను ఓకే. అడియన్. అడియన్ ఏం లేదు, కానీ చాలా మందికి 5 మినిట్స్ తర్వాత కట్ అయిపోయిందని నాకు 3-4 కాల్స్ వచ్చాయి, అందుకనేసి. బహుశా 5 మినిట్స్ తర్వాత 100 మంది ఫిల్ అయి ఉంటారు, అందువల్ల ఉమ్. వాళ్ళకి యాక్సెస్ లేకుండా పోయి ఉంటుంది. అడియన్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఆ, ఎవరైతే అంటే ఈ గ్రూప్ లో లేని వాళ్ళు ఎవరైనా జూమ్ లో అటెండ్ అయ్యారేమో ఒక్కసారి మీరు వీళ్ళందరికి ఒక్కసారి చెప్పండి. చూడండి, తిరుమంతార్థ గోష్ఠిలో ఉన్నవాళ్ళు మాత్రమే, మీ యొక్క ఆచార వివరాలు చెప్పినటువంటి వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో ఉండాలి. అలా కాకుండా ఫార్వర్డెడ్ లింక్ ద్వారా ఎవరైనా వస్తే మాత్రం అది సరి అయిన పద్ధతి కాదు. దట్ ఈస్ కాల్డ్ అసహ్య అపచారం. ఆచార్య పట్ల మనం చేసేటువంటి అపచారాన్ని అసహ్య అపచారం అంటారు. 3 రకాల అపచారాలు ఉంటాయి: భగవద్ అపచారం, భాగవత అపచారం, అసహ్య అపచారం. భగవంతుడి పట్ల చేసే అపచారాలు పుత్రవాత్సల్యంతో చూసి చూడట్టుగా వదిలేస్తాడు ఆయన. భాగవతోత్తములు ఆచార్య పట్ల చేసేటువంటి అపచారాలు, వాటికి నిష్కృతి ఉండదు, అది చాలా తీవ్రమైన అపచారం. ఆచార్య అనుజ్ఞ లేకుండా కంటెంట్ షేర్ చేయడం కానీ, ఆచార్య అనుమతి లేకుండా లింక్ షేర్ చేయడం కానీ ఏది చేయకూడదు. అలా ఎవరైనా షేర్డ్ లింక్ ద్వారా వచ్చుంటే ప్లీజ్ ఎగ్జిట్. అలా ఎప్పుడు అవ్వకూడదు. మీరు ముందు మాట్లాడాలి దాసుడితోని. మీకు ఎప్పుడు పంచ సంస్కారం అయింది, మీ ఆచార్యులు ఎవరు, మీ శ్రద్ధ ఏంటి, ఇవన్నీ చెప్పిన తర్వాత మీ ఆసక్తిని గమనించి గోష్ఠిలోకి వస్తారు. రైట్. ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అందరికీ అన్మ్యూట్ చేశాడు దాసుడు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, ఒకరి తర్వాత ఒకరు. అడియన్ దాసోహ స్వామి. దాసోహం. మా అమ్మగారు హలో ఏమండి? మా అమ్మగారికి నేను నెంబర్ పెట్టాను, ఈ రోజు జాయిన్ అవ్వండి, నేను యాడ్ చేసుకుంటా అన్నారు.
లింక్ పెట్టానండి, జాయిన్ అయ్యారు. ఆర్ నాయకమ్మ అని పేరుతో. పెద్ద స్వామి గారు సమాశ్రయణాలు చేశారు. ఒక మీరు 40 ఇప్పుడు సంవత్సరాలు సెషన్లో చెప్పడం అవుతుందండి. కాదు, మీరు ఇప్పుడు సెషన్లో చెప్పడం కాదు, ఈ మెసేజ్ 1 వీక్ నుంచి అన్ని గ్రూపుల్లో తిరుగుతున్నాయి. నిన్న రాత్రి కూడా ఫోన్ చేశారు. దాసుడు శనివారం ఆదివారం అసలు ఇంట్లోనే ఉండడు, బయటికి ప్రతి చోట. నిన్న ఉదయం పూట గీత అక్కడ గోష్ఠి నడుస్తుంది, అక్కడో ప్రవచనం, సాయంత్రం ఒక కైంకర్యం, మళ్ళీ పీపీటీస్, రకరకాల కైంకర్యాలు ఉంటాయి. మీరు రేపు తిరుమంత్రార్థం కాలక్షేపం అనగా మీరు ఒక రోజు రాత్రి ఫోన్ చేస్తే, మెసేజ్ పెడితే ఎలా మీతో మాట్లాడతాను నేను? అలా ఉండదు, అలా ఉండదు. అలా జాయిన్ అవ్వడానికి అవకాశం లేదు, ఫ్రీజ్ అయిపోయింది. మీరు అలా మీ అమ్మగారు దాసుడితో మాట్లాడి ఉంటే ఫైన్. ఆ గోష్ఠిలో లేని వాళ్ళు అసలు ఎవరు జాయిన్ అవ్వకూడదు. తిరుమంత్రార్థం గోష్ఠి అని శోభా గారు కూడా ఏర్పాటు చేశారు. అడ్మిన్ మాత్రమే మెసేజ్ పంపిస్తారు అందులో. ఆ గోష్ఠిలో లేని వాళ్ళు ఎవరూ జాయిన్ అవ్వకూడదు. అలా జాయిన్ అయితే అది అసహ్య అపచారం, ఇంతకన్నా ఎక్కువ చెప్పను నేను. రైట్? తర్వాత గోష్ఠిలో మీరు జాయిన్ అవ్వమని చెప్పండి మీ అమ్మగారు. రైట్? ఇంకేదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇప్పటిదాకా జరిగిన సెషన్ గురించి ఏమైనా సందేహాలు ఉంటే మాట్లాడండి, మిగతా విషయాలు అడియన్ దాసోహం లక్ష్మి బోయిపల్లి. అడియన్ చెప్పండి. ఇందాక మీరు చెప్పారు కదా మనకు, అంటే రామానుజులు నమ్మాళ్ళవార్లు అంటే అది వరుసగా మళ్ళీ ఒకసారి దాసోహం చెప్పడం ఎలా చేయాలి అనేసి. అంటే ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగడే శరణం, అదేనా మీరు అడిగేది? అది కాదు అడియన్, అది పిల్లైక లోకాచార్య నుండి మీరు చెప్పారు కదా అది నమ్మాళ్ళవార్లు రామానుజులు మనవల మామూలులు వీళ్ళందరికీ దాసం తెలియజేయాలనుకుంటే వరుస ఎలా అంటే ఎవరు తర్వాత ఎవరు వస్తారు? అది వస్తుంది, తర్వాత సెషన్లో వస్తుంది. తర్వాత సెషన్లో ఆచార్య రత్నహారము అని వస్తుంది. శ్రీ వైష్ణవులుగా ఉన్న వాళ్ళు 2 గోష్ఠులు తెలుసుకోవాలి, అది వచ్చే సెషన్లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి. అడియన్ తాపత్రయం అన్న కాన్సెప్ట్ గురించి చెప్తూ ఆధ్యాత్మిక అది కూడా వస్తుంది, అది కూడా తర్వాత సెషన్లో వస్తుంది. ఇప్పుడు చెప్పడం కుదరదు, తర్వాత సెషన్లో వస్తుంది. రైట్? ఇంకా స్వామి దాసోహం స్వామి, మీరు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ అమృత ప్రవాహంగా ఉన్నాయి. ఆగిపోయేస్తున్నది అని బాధ అనిపిస్తుంది. చాలా బాగా చెప్తున్నారు స్వామి, మా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. గోష్ఠి వారికి ఉన్నటువంటి ఆసక్తి, శ్రద్ధ, భక్తి, మీరు మెసేజ్ పెడుతున్న రూపం కానీ ప్రతిదీ అది ఎండ్ వరకు కొనసాగాలి, చివరిదాకా కొనసాగాలి. ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మన ఆసక్తి, శ్రద్ధ, భక్తి ఎగసిన అలలాగా ఉండకూడదు. ఎగసిన అల ఏమవుతుంది? నెక్స్ట్ మినిట్ కింద పడిపోతుంది. పారే నదిలా ఉండాలి. మీ శ్రద్ధ, భక్తి, ఆసక్తులు పారే నదిలా ఉండాలి. ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఈ గోష్ఠిలో 117 మంది ఉన్నారు. కరెక్ట్గా వారం 10 రోజుల్లో చూస్తాడు దాసుడు. ఇంకొక 1 మంత్లో ఇందులో 50% కన్నా ఎక్కువ మంది ఉండరు. ఐఎమ్ వెరీ మచ్ షూర్. ఎందుకంటే వారు జాయిన్ అవుతున్నారని వీరు జాయిన్ అవుతున్నారని వారు జాయిన్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాకు అర్థమైంది. సర్వాపరాధం క్షమస్వ, తప్పుగా అనుకోకూడదు. ఒకవేళ ఈ కాలక్షేపాలు మీరు శ్రద్ధగా విని ఉండి మీకు ఏదైనా భగవంతుడు మనసులో ఒక మార్పు చెందిస్తే అది వేరే విషయం. కానీ ముఖ్యంగా చెప్తున్నాను, గోష్ఠిలో ఉన్నవాళ్ళు ఏ కారణం వల్ల రాలేకపోయినా విడిగా దాసుడికి మెసేజ్ పెట్టాలి, ఈ కారణం వల్ల మేము క్లాస్ అటెండ్ అవ్వలేకపోతున్నాము అని. దాసుడు మెసేజ్ చూస్తాడా, మీకు రిప్లై ఇస్తాడా ఇవ్వడా, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. కానీ చెప్పడం మీ బాధ్యత. అలా మెసేజ్ రాకుండా ఉన్నా, మీరు జాయిన్ అవ్వకపోతూ ఉన్నా, కొంతమంది ఉన్నారు మానిటర్ చేసేవాళ్ళు, బై డిఫాల్ట్ మీరు గోష్ఠిలో నుంచి రిమూవ్ అయిపోతారు. ఆ తర్వాత మీరు ఎవరిని బ్లేమ్ చేయకూడదు. రైట్? ఐ రిపీట్, the session is only for the interested aspirants, no matter. So irrespective of your social status, irrespective of your spiritual status, no matter how close you are with G.R. Swami or any other acquainted so-called renowned acharyas, no matter. ఈ గోష్ఠిలో మీరు ఉన్నారు అంటే ఆచార్య నిష్ఠకు కట్టుబడి ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఈ గోష్ఠిలో కొనసాగబడాలి. తిరుమంత్రార్థం పైన, భగవద్ రామానుజుల పైన, పిళ్ళలోకాచార్య స్వామి వారి పైన, మనవాళ్ళ మామల పైన పూర్తి ప్రావణ్యాన్ని కలిగి ఉండాలి. అభినివేశాన్ని, పరిపూర్ణమైన ప్రేమ, శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఈ గోష్ఠిలో స్థానం. సర్వాపరాధం క్షమస్వ. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. రేపటి నుండి సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు 7 to 7:30 షార్ప్ అయిపోతుంది. 7కి స్టార్ట్ అవుతుంది, 7:30కి అయిపోతుంది గోష్ఠి. శ్రీమతే రామానుజాయ. ఇంకేదైనా ఉంటే రేపటి రోజున మాట్లాడదాం. రామానుజ జయ, రామానుజ జయ, రామానుజ జయ, రామానుజ.